తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. 58వ పాట యాత్రికుడి పదధ్వనులలో బి మేజర్, బి ఫర్ బాంబే. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. బలమైన కోట, బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్ను గావా నీవే యాగమై. ఆదాము నందే దోషినైతి జన్మయే పాపమై నిత్యాగ్ని నుండి నన్ను గావా నీవే యాగమై. నన్ను బ్రోచినావు నాథ నీవే రక్షణాధారమై. నన్ను బ్రోచినావు నాథ నీవే రక్షణాధారమై. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. బలమైన కోట, బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా. పాపాల ఊబి లోన చిక్కి బ్రతుకు దుర్గంధమై ఇలా నేను వెలియై కృంగియుండాసలే భంగమై. పాపాల ఊబిలోన చిక్కి బ్రతుకు దుర్గంధమై ఇలా నేను వెలియై కృంగియుండాసలే భంగమై. నన్ను శుద్ధి చేసి నిలిపినావు నీతికాధారమై. నన్ను శుద్ధి చేసి నిలిపినావు నీతికాధారమై. నా దాగుచోటు కొండపేటు నీవే నా యేసువా.
పెనుగాలి వీచి అలలు రేగి కడలి కల్లోలమై సుడిలోన మునిగి ఉన్న నాకు నీవే ఆధారమై. పెనుగాలి వీచి అలలు రేగి కడలి కల్లోలమై సుడిలోన మునిగి ఉన్న నాకు నీవే ఆధారమై. దరి చేర్చినావు కరుణ మీరా నీవే నా సర్వమై. దరి చేర్చినావు కరుణ మీరా నీవే నా సర్వమై. నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. బలమైన కోట బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. బలమైన కోట నీవే ఇలలో క్షేమాధారము. నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. నా దాగు చోటు కొండపేటు నీవే నా యేసువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక చిన్న ప్రసంగం చేసి ముగించేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దిగిరండయ్యా, నాతో మాతో మీరే మాట్లాడండి. నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లూకా 21వ అధ్యాయంలో క్రీస్తు రెండవ రాకడ సంబంధించినటువంటి విషయాలు, రాకడ సంభవాలు, రాకడ సూచనలు చెప్పబడుతున్నాయి. ఇదే అంశము మార్కు సువార్తలో చూస్తే 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఇదే అంశం మత్తయి సువార్తలోనైతే 24వ అధ్యాయము. మత్తయి 24, మార్కు 13, లూకా 21. ఈ 3 అధ్యాయాలు ఆలివెట్ డిస్కోర్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ అంటారు. రెండవ రాకడను గూర్చిన ఒలీవల కొండ ప్రత్యక్షత, సంభాషణ లేక ప్రసంగము, ఉపదేశం అనొచ్చు. అనేక సంగతులు చెబుతూ మనకి అవన్నీ తెలుసు. చాలా భయంకరమైన సంభవాలు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ మనకు తెలుసు. తెలియని సంగతి ఏమి కాదు. ఎస్పెషల్లీ ఫర్ అగాపే చర్చ్ మీకు అసలు మొదటి నుండి తెలుసు. అయితే ఆ విషయాలన్నీ చెబుతూ లూకాసు వార్త 21లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు చెబుతున్నారు. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం అంటే యేసయ్య రాకడ దినం.
అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఉరి వచ్చినట్టు రాదు అని అర్థం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే యేసు రాకడ దినము మీకు ఉరి కాదు కానీ ఒక గొప్ప పండగ. మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండవ విషయము, జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు. వాటిని తప్పించుకోవడానికి శక్తి కావాలంట. మనుష్య కుమారుని ముందుకు వెళ్ళడానికంటే, ఎత్తబడడానికి శక్తి కావాలంట. ఈ శ్రమలేవి సంభవించక ముందే మనం పరలోకానికి వెళ్ళిపోయేది నిజమైతే ఇక తప్పించుకోవడానికి శక్తి అనేది అక్కర్లేదు. దేవుని ప్రణాళికలోనే మనం వెళ్ళిపోతాం కనుక, దేవుని ప్రణాళిక ప్రకారం మనం ముందే వెళ్ళిపోయేది ఉంటే ఈ బాధాకరమైన, భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులు మనకు దగ్గరికైనా రాకుండా ఉంటే ఇంకా మనకు శక్తి ఎందుకు? శక్తి అవసరం లేదు. కనుక వాటిని తప్పించుకోవడం అంటే ఆ సమయంలో భూమి మీద ఉండకుండా వెళ్ళిపోవడం కాదు. భూమి మీద ఉంటూనే ఆ చెడు ప్రభావము నుండి తప్పించుకోవడం, భూమి మీద ఉంటూనే ఆ ఒత్తిడి నుండి మనం తప్పించుకోవడం, భూమి మీద ఉంటూనే మన విశ్వాసం పాడైపోకుండా కాపాడుకోవడం. యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా ఈ విషయం మనకు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పారు. వారిని కాపాడుము అని చెబుతూ యోహాను సువార్త 17వ అధ్యాయము దయచేసి 15వ వచనం, 17-15, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. లోకంలోంచి వెళ్ళిపోవాలని కాదు, కాపాడుట అనగా అర్థం ఏంటంటే లోకంలోంచి తీసుకుపోకుండానే కాపాడాలి. ఈ లోకంలోనే ఉంచి కాపాడాలి. ఎలాగ కాపాడుతాడు అంటే, ఐగుప్తు దేశము మీదికి దేవుడు తెగుళ్ళు పంపించినప్పుడు ఇశ్రాయేలీయులను కాపాడా? కాపాడలేదా? కాపాడాడు. ఐగుప్తులోనే ఉంచి కాపాడినాడా? బయటికి తీసుకుపోయి కాపాడా? ఐగుప్తులోనే ఉన్నారు. దేశమంతటి మీదకి కప్పలు వచ్చినాయి, లక్షల కొద్ది కప్పలు వచ్చినాయి. ఇశ్రాయేలు గృహంలోకి మాత్రం రాలేదు. అలాగే దేశమంతా చిమ్మ చీకటి కమ్మింది, ఇశ్రాయేలు గృహములలో మాత్రము వెలుగు ఉండింది. అక్కడే ఉన్నారు కానీ ఆ ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. అలాగా మునుపు జరిగినదే మరలా జరుగును. ఈ సంగతులన్నీ ఇశ్రాయేలీయులకు దృష్టాంతములుగా సంభవించి మనకు జ్ఞానము కలుగుటకు వ్రాయబడెను. కనుక మనకు జరగబోచున్న అనుభవాలకు అవి సాదృశ్యములు, దృష్టాంతములు మాత్రమే. ఏ విధంగానైతే ఐగుప్తులోనే ఉంచి వారిని కాపాడినాడో, ఐగుప్తులో ఉంటూనే వాళ్ళు కప్పల నుంచి తప్పించుకున్నారు, అన్ని తెగుళ్ళ నుంచి, వడగళ్ళ నుంచి తప్పించుకున్నారు, ఆ గాఢాంధకారపు చిమ్మ చీకటి తెర నుంచి తప్పించుకున్నారు అక్కడే ఉంటూ. గనక ఇశ్రాయేలీయుల వలె మీరు ఈ ప్రమాదాలన్నిటినీ ఇక్కడే ఉంటూ కూడా ఎన్విరాన్మెంటల్ డేంజర్ నుండి మీరు తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలంటే సిద్ధంగా ఉండండి. ఏం చేయాలంటే ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. 34 చివరన మీరు జాగ్రత్తగా ఉండుడి. 36 చివరన ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రియులారా, రానున్నవి ఇంకా గడ్డు రోజులు, రానున్నవి ఇంకా మనకు ప్రతికూలమైన దినాలు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు.
ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అంటే, అనుకూలమైన సమయం అని ఎప్పుడైతే చెప్పాడో దానికి రివర్స్లో ఏముండొచ్చు? మునుముందు ప్రతికూల సమయం ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితనని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇది అనుకూల సమయం అంటే రానున్నది ఏంటి? ప్రతికూల సమయం, అనుకూలము కాని సమయం. అంటే దేనికి అనుకూలం కాదు? దేనికి అనుకూలం కాదంటే భక్తికి అనుకూలం కాదు, నీ రక్షణ కొనసాగించుకోవడానికి అనుకూలం కాదు, నీవు ఆత్మీయంగా ఎదగడానికి అనుకూలం కాదు, దేవుడు చెప్పిన ఏ పని కూడా చేయడానికి అనుకూలం కాదు, సువార్త ప్రకటించడానికి అనుకూలము కాదు, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి అనుకూలం కాదు, అన్నిటికీ ప్రతికూలం. రాబోయే దినాల్లో పరిశుద్ధత కష్టమవుతుంది, విగ్రహారాధనకు దూరంగా ఉండడం కష్టమవుతుంది, సువార్త ప్రకటించడం కష్టమవుతుంది. రానున్నవి చెడ్డ రోజులు, గడ్డు రోజులు, అపాయకరమైన కాలములు. పౌలు చెప్పే దినములు చెడ్డవి, అంచె దినముల్లో అపాయకరమైన కాలాలు వచ్చును. ముందున్నవి మంచి రోజులు కాదు, భలే దిన్ ఆయంగే, అచ్చే దిన్ ఆయంగే అని పెద్ద మనిషి చెప్పారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయన పాపం లోకరీతిగా చెప్పాడు, దేశ ప్రజలకు ఒక నిరీక్షణ, ఒక ఆశ కల్పించాలి, అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పారు. పాపం ఆయన ప్రవక్త కాదు, ఒక రాజకీయ నాయకుడు. దేశం నా పరిపాలనలో బాగుంటే నాకు ఇంకో టర్మ్ ఛాన్స్ వస్తుందని ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆయన్ని విమర్శించడం కాదు, ప్రశంసించడం కాదు. మొన్న ఉగాది నాడు పంచాంగకర్తలు కూడా ఇలాగే, పోయిన సంవత్సరం చాలా బాధపడ్డాము, ఈ సంవత్సరం మనకు కలిసి రాబోతుందని ప్రతి సంవత్సరం అదే చెప్తాడు. ఏమయ్యా ఏదో పైనుంచి ఊడిపడుతుంది మూట, అందరం బాగుంటామని చెబుతీవి, అన్ని కరువులు, ధరలు పెరిగిపోయినాయి, అన్ని దారుణాలన్నీ జరుగుతున్నాయి అంటే అది ఏదో గురుడు శుక్రుని జోలికి పోయినాడు, ఏదో వాడి గోచులోకి వీడిపోయాడు, ఏదో చెప్పేసి అట్లా అయిపోయిందిలేండి, ఈ సంవత్సరం బాగుంటుందని చెప్తాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు పంచాంగం చెప్పించుకుంటారు. ఏ రాజకీయ పార్టీలో చెప్పే పంచాంగం వాళ్ళకి అనుకూలంగా చెప్తాడు. వచ్చే ఎన్నికల్లో మీద గెలుపని అందరూ చెప్తారు అన్నమాట. ఇప్పుడు పంచాంగకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మీరే నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారంటాడు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరే గెలుస్తారంటాడు. మరి ఎవరు గెలుస్తారు? అసలు ఆ గ్రహాలు ఏం చెప్పినాయి అంటే అవేం చెప్పవు, ఏం చెప్పడమే, చెప్పినా సరే జరగదు. అయితే పంచాంగకర్తలు చెప్పిన, ప్రధానమంత్రులు చెప్పిన భలే దిన్ నహి ఆయంగే, బురే దిన్ ఆయంగే, అది సంగతి. పంచాంగం చెప్పినా రాదు, రాజకీయ నాయకులు చెప్పినా రాదు, రాబోయేవన్నీ చెడ్డ రోజులు, గడ్డు రోజులు. మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా? యేసు ప్రభు రెండవసారి వచ్చి ఆయన భూప్రపంచమంతటిని యెరూషలేములో కూర్చొని 1000 సంవత్సరాలు పరిపాలించే ఆ నీతి పరిపాలన మొదలైనప్పుడు మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా రావు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అంత పర్ఫెక్ట్ పరిపాలన రాదు. ఎందుకంటే ఉన్నదంతా కూడా ఆదాము పిల్లలే కదా, ఆదాము పిల్లలే. క్రైస్తవ సంఘాలలో కూడా అనేక మంది ఆదాము మనస్తత్వంతోనే ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా రాజకీయాలు ఏముంది చెప్పండి, లోకమే కదా. గనుక రాబోయేవి చాలా ప్రమాదకరమైన దినాలు. గనుక మనం ఏం చెయ్యాలి అనే విషయాలు 3 ముక్కలు చెప్పి నేను ముగించి వేస్తాను. క్రైస్తవులకైతే మరీ ప్రతికూల దినాలు.
సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు యేసయ్య. కానీ సువార్త ప్రకటించటానికి అనుకూల దినాలు కాదు. దేవభక్తి సాధన చెయ్యండి, ప్రార్థనలో ఎదగండి, బలపడండి, పరిశుద్ధులు గండి అన్నాడు యేసయ్య. కానీ అనుకూలము కాదు. చెడిపోవడానికి అనుకూలం, పడిపోవడానికి అనుకూలం, సోమరులు కావడానికి అనుకూలం, దేవునికి దూరం అయిపోవడానికి చాలా అనుకూలం. కానీ దేవుళ్ళు ఎదగడానికి ఈ దినాలు అనుకూలమైనవి కాదు. కనుక మెలకువగా ఉండాలి, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. ఒక 3-4 ప్రాక్టికల్ సజెషన్స్ చెప్పి నేను ముగించి వేస్తాను. నేను ఇప్పుడు చెబుతున్న విషయాలు ప్రైమరీలీ నా సొంత బిడ్డలకే చెప్తున్నాను. కానీ నా సొంత బిడ్డలకు చెప్పుకున్నది రేపు కొంచెం లేట్ అయినా, సూనర్ ఆర్ లేటర్, మొత్తం సమాజం అంతటికి వర్తిస్తుంది. అందరూ చచ్చినట్టు అమలు చేయాల్సి వస్తుంది. చచ్చినట్టు అమలు చేయాల్సి వస్తుంది. నేను ఏది చెప్పినా ఇనిషియల్గా మన చర్చికే చెప్తున్నా. ఇది రేపొద్దున అన్ని సంఘాలు పాటించాల్సి వస్తుంది. ఈ బొట్టు వివాదం గురించి గొడవ చేసింది అందుకే. వాళ్ళు ఏమి పిచ్చోళ్ళు కాదు. మనోళ్ళు చాలామంది అంటున్నారు, అవును ఆయన పిల్లలకి ఆయన చెప్పుకున్నాడండి, మీరెందుకు గొడవ చేస్తున్నారు? అన్ని సంఘాలు పెట్టుకోమని చెప్పాడా? ఆయన సొంత సంఘ బిడ్డలకి ఆయన చెప్పుకున్నాడు. పాటిస్తే పాటిస్తారు, లేకపోతే మానేస్తారు. మీరు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు ఎందుకు అని మనోళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అవతల వాళ్ళు అంత పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళకి తెలుసు ఓఫీర్ గారు ఏదన్నా చెబితే లాజిక్ ప్రకారం వర్తమాన సమకాలీన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలా లాజికల్గా చెప్తాడు. కాబట్టి ఆయన ఎవరికి చెప్పాడు అనేది అది ప్రధానం కాదు. ఎవరికి చెప్పినా అందరూ ఆ మాట తీసుకుంటారనే సంగతి వాళ్ళకి తెలుసు. కనుక ఇప్పుడు ఈయన బొట్టును గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ చెప్తున్నాడు, సిలువ బొట్టు. అలా వదిలేస్తే రేపు మొత్తం అంతా సామాజికంగా ఇది యాక్సెప్ట్ అయిపోతుంది, యాక్సెప్టెడ్గా మారిపోతుంది. అందుచేత ముందే గొడవ చేద్దామని వాళ్ళు గొడవ చేశారు. వాళ్ళు ఏం పిచ్చోళ్ళేం కాదు. ఓఫీర్ గారు తీసుకొచ్చిన ప్రతిపాదన అన్ని సంఘాల ఆడోళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు అందరికీ నాయకుడు ఎవరన్నమాట? మరి అట్లా కానియొద్దు కదా, ఓఫీర్ గారిని లీడర్ కానియొద్దు కదా. అందుకని గొడవ మొదలుపెట్టి నన్ను ఇట్లా కూడా లీడర్ చేశారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏది చెప్పినా అది తప్పకుండా సార్వత్రిక క్రైస్తవ సమాజానికి పనికొచ్చే సంగతే నేను చెప్తాను. గనక అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, మొట్టమొదట తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల వల్లే మనము జీవిస్తున్నాము. మనకు హాని చెయ్యాలి అని ఆలోచన కలిగిన మనుషులు మన చుట్టూ ఉన్నారు అని జ్ఞాపకం పెట్టుకొని మనము జాగ్రత్తగా సంచరించాలి. మనం జాగ్రత్తగా సంచరించాలి. ఏదో రకంగా మనకు హాని చేయాలి, కీడు చేయాలి, గాయపరచాలి, నష్టపరచాలని ఉద్దేశం కలిగిన వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ మనసులో బోలెడంత ద్వేషం. ఇవాళ ఇప్పుడు ఏప్రిల్ 5వ తారీఖున నా పుట్టినరోజు అంత ఘనంగా వేడుక జరిగింది కదా, అందరం సంతోషిస్తున్నాం. కానీ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అంత ఘనంగా వేడుక జరిగినందుకు భగ్గున మండిపడిన వాళ్ళు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు, బయట వాళ్ళలో కూడా ఉన్నారు. క్రైస్తవులు కానోళ్ళలో ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఇంత ప్రభావం ఆయనకు, ఈయన ఉన్న దేవుడా, ఇంత ఆయన భజనలు చేసేస్తున్నారు, ఆయనే దేవుడు అన్నట్టు చేస్తున్నారు. ఇక వాళ్ళందరూ అట్లా బాధపడుతున్న కొద్దీ ఇంకా అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నిప్పులో ఉప్పేసినట్టు. నిప్పులో ఉప్పురాళ్ళు వేస్తే ఏమవుతుంది? చిట్పట్ చిట్పట్ అంటుంది. అట్లా మనోళ్ళు కొంతమంది ఉండి ఆయననే మాకు దేవుడు, ఆయన ఇప్పుడు మోషేకు అహరోనుకు మోషే దేవుడు, ఫరోకు దేవుడు
అట్లాగా వాక్య ప్రకారం మేము ఆయన చిన్న దేవుడు అనుకో, చిన్న యేసయ్య అని అంటే వాడికి ఇంకా బాటం నుంచి మిరపకాయ పెట్టినట్టు, అదే అట్లా అనకండా బాబు, మనసులో ఉంటే ఉండని కాక అట్లా అనకండి చెప్తానే ఉన్నాను నేను. నా శత్రువులను అట్లా మండేటట్టు చేయకండి, కాళ్ళు మొక్కొద్దు, తప్పు, అందరూ అదొక దోషంగా ఎంచుతున్నారు. వద్దండి, బైబిల్ కూడా వద్దని చెప్పింది కదా. ఇప్పుడు కాళ్ళు మొక్కించుకోవద్దని ఉంది బైబిల్లో, కానీ కాళ్ళు ఒత్తించుకోవద్దని లేదు కదా. కాబట్టి ఒత్తించుకుందాం, పర్వాలేదు, మీరు ఆశయవన్న చేయండి. అంతేకాని మొక్కుతుంటే అందరూ ఏమనుకుంటారంటే ఈయన పెద్ద దేవుడు, దేవుడు నన్ను చెప్పుకుంటున్నాడు, ఆయన చిన్న దేవుడు అని వాళ్ళు చెప్తున్నారు, ఈయనేమో కాళ్ళు మొక్కించుకుంటాడు, నేనేమో వద్దు వద్దు అంటున్నానా. వాళ్ళకు కొంచెం చత్వారం వచ్చి నేను బాబాలాగా ఇటు ఆశీర్వదిస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళకి. వాళ్ళు కాళ్ళు మొక్కుతుంటేనే వద్దం అంటున్నా కదా, వాళ్ళకేమో ఇట్లా దీవిస్తున్నట్టు సాయిబాబా టైపులో, ఓఫీర్ బాబా టైపు అనుకుంటున్నారు వాళ్ళు. అసలు కాళ్ళు మొక్కించుకోవాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, యథార్థంగా చెప్తున్నా. దేవుని సన్నిధిలో ఒత్తించుకోవాలని ఇంట్రెస్ట్ తప్ప కాళ్ళు మొక్కించుకోవాలని, మొక్కితే మోస్తుంది, ఒత్తితే కమ్మగుంటుంది. కానీ ఎందుకంటే సైకిళ్ళు దొక్కి వేల మైళ్ళు ఇక్కడ నుంచి మిర్యాలగూడ, నగరికల్లు, సూర్యాపేట, కోదాడ, జహీరాబాదు అండ్ ఇటు సిద్దిపేట, కరీంనగర్ ఎన్నిసార్లు తిరిగాం, ఎన్ని వేల మైళ్ళు. అప్పటి స్ట్రెయిన్ అంతా ఉన్నది. కాబట్టి పేతురు భక్తుడు, పౌరు భక్తులే కాళ్ళు మొక్కించుకోలేదు, నువ్వేదో మొక్కించుకుంటున్నావు అంటే నిజమేనండి. మా వాళ్ళు మరి కొంతమంది కాళ్ళు మొక్కేటప్పుడు కూడా రెండు కాళ్ళు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటారు కాసేపు, అప్పుడు మాత్రం నేను ఇట్లా అనాల్సి వస్తుంది, అరే భలే ఉందని. ఒట్టిగా ఇట్లా మొక్కితే నేను అంత ఎంజాయ్ చేయను. కానీ ఇక మొక్కినట్టు మొక్కి గట్టిగా పట్టుకుంటారు కాళ్ళను, అబ్బా ఒత్తినట్టు భలే కమ్మగా ఉంటుంది, నొప్పులన్నీ పోతాయి అన్నమాట. ఇక వీళ్ళకి ఏంటంటే దేశంలో సమస్యలన్నిటికంటే ఓఫీర్ గారు ఇంత పాపులర్ అవుతున్నాడు అనేదే వాళ్ళకు ప్రధానమైన సమస్య. కాబట్టి మనము అట్లా బయటపడకుంటే మంచిది. ఉంటే ఉండని మనసులో అభిమానం. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఎవరు కుళ్ళుకున్నా, ఎవరు నొచ్చుకున్నా, ఎవరు మెచ్చుకున్నా అందరికీ పనికొచ్చే మాట నేను చెప్తున్నాను, చచ్చినట్టు వాళ్ళు అంగీకరించాలి, అంగీకరిస్తారు. అంగీకరించక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ బావిలో దూకుతారో ఇక వాళ్ళు తీర్మానించుకుని ఇప్పుడే వెతికి పెట్టుకొని. మొట్టమొదటి విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనకు తెలియని శత్రువులు ఉన్నారు. మొన్న జరిగిన జన్మదిన వేడుక అంత ఘనంగా జరిగినందుకు మన విరోధులకు పుండు మీద కారం చల్లినట్టు మండింది. అందుకొరకు ఇవాళ ఏమైందంటే, సండే స్కూల్ పిల్లలు పామ్ సండే మట్టలు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. మైక్ లేదు, బోధ చేసింది లేదు, కన్వర్ట్ చేయమని చేసింది లేదు, ఏం లేదు. ఒక ట్రిప్ అట్లా చేసి మళ్ళీ చర్చ్ ఆఫీస్కి వచ్చేసారు. మళ్ళీ చర్చికి ఇక్కడికి రావాలా, ఎవరి తొందర వాళ్ళకున్నది. ఒకడెవడో చాలా దూరం నుండి వెంబడించి వెంటబడి వచ్చి టెంపుల్ దగ్గర దాకా వచ్చిన తర్వాత టెంపుల్ పక్క నుంచి పోతున్నది. ఇది ఎవరేంటి రామనవమి, శ్రీరామనవమి కాబట్టి టెంపుల్ పక్క నుండి మీరు మత ప్రచారం చేస్తున్నారని గొడవ పెట్టి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి అంతా చేశారు. సరే మేము అట్లా కాదులేండి సార్, ఏదో మరి మా పండగ చిన్నపిల్లలు కదా, మేమేమో కన్వర్షన్లు చేయలేదు అనేదో చెప్పి యువతలు పడ్డాం. కొంచెం రభస అయింది. మరి పర్మిషన్ ఇచ్చారా మీకు ఇట్లా ఊరేగింపు తీయడానికి? పర్మిషన్. ఆ వెనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుంపు కూడా రోడ్డు మీదకి వచ్చారు.
మరి వాళ్ళకి పర్మిషన్ ఉందా? అంటే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఉంటుంది సార్? మనుషులకైతే పర్మిషన్ అవసరం, కానీ వేరే ప్రాణులు గుంపు గుంపులుగా పోతూనే ఉంటాయి. ఇప్పుడు పక్షులన్నీ ఆకాశంలో పోతుంటాయి, చీమలన్నీ రోడ్ల మీద పోతుంటాయి. వాటికి పర్మిషన్ ఉందా అంటే? మానవులను అడుగుతాం. కదా, వేరే వేరే ప్రాణులన్నీ అవి స్వేచ్ఛాజీవులు, వాటికి పర్మిషన్ అక్కర్లేదు. క్రైస్తవులకే పర్మిషన్ కావాలి. ఈ సమాజం ఎట్లా ఉందంటే క్రైస్తవునికి ఒక చట్టము, వేరే వాళ్ళకి ఇంకో చట్టం. కాబట్టి మనం జాగ్రత్తగా మన పాలసీలు మనం తయారు చేసుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడైనా పోలీస్ పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమము చేయకండి. ఇవాళ నేను చెప్పేది వాక్య మర్మాలు కాదు, జీవిత సత్యాలు. చిన్న పనైనా పెద్ద పనైనా తప్పకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవాళ పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు ఊరేగింపు తీశారు చిన్నపిల్లలతో అన్నారు కదా. పర్మిషన్ కొరకు అప్లై చేసినా ఇవాళ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకు తెలుసా? ఇవాళ రామనవమి ఇవ్వమంటారు. అంటే మన పండగ మనం చేసుకోవద్దన్నమాట. మనకు పామ్ సండే, మట్టల ఆదివారం, ఏదో సరదాగా ఒక ట్రిప్ అట్లా చేసి వస్తాము. మన పండగ మనల్ని చేసుకొనివ్వరు అనమాట. వాళ్ళకేమో పర్మిషన్ అక్కర్లేదు, వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే ఒక హాస్టైల్ యాటిట్యూడ్, అన్ఫ్రెండ్లీ యాటిట్యూడ్. క్రైస్తవులు అనగానే వాళ్ళని ఏదో చేయాలి, ఆపాలి, ఆటంకపరచాలి, నొక్కేయాలి, అణిచేయాలని. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చట్ట ప్రకారం అన్ని పర్మిషన్లు తీసుకొని ఏ పనైనా చేయాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం, క్రైస్తవ మహిళల మీద క్రైస్తవ పురుషుడైనా సరే వచ్చి దాడి చేయాలి అనుకునే వాళ్ళు చుట్టూ ఉన్నారు. కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. కొంచెం మెత్తగా దంచిన మిరియాల పొడి, ఎర్ర మిరపకాయల పొడి మీ హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోండి. మీ అంతటా మీరు వెళ్తూ ఉండండి. ఎవడైనా అత్యాచారం చేయడానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి, ఒంటి మీద చెయ్యేసి వాడు మీ మీద మానభంగం చేసే ప్రయత్నం ఆడవాళ్ళైతే, అలాంటి మూడ్లో వాడు ఉన్నట్టు కనపడితే మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయొద్దు. అంతకన్నా ముందు పని చేసి అప్పుడు ఫోన్ చేయాలి. ఈ బ్యాగ్లో ఉన్నటువంటి కారం పొడి తీసి వాడి కళ్ళల్లో చల్లాలి. లేకుంటే మిరియాల పొడి, రెండు కూడా ఈక్వల్లీ గుడ్. మిరియాలను కూడా ఏమంటారు, కాళీ మిర్చి అంటారు. కనుక మిరియాల పొడి కానీ కారం పొడి కానీ కళ్ళల్లో కొట్టి అప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే పోలీసులకు మనం సహకరించాలి. మనం ముందే ఫోన్ చేస్తే వాడు పారిపోతాడు, దొరకడు. కంట్లో కారం కొట్టినాక ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిందాక వీడు ఇక్కడ నులుముకుంటూ ఉంటాడు. ఆ విధంగా మనం ప్రభుత్వానికి సహకరించినట్టు అవుతుంది. వాళ్ళు కూడా చాలామంది ప్రశంసిస్తారు. మీరు సువార్త కూటం పెట్టినా, ఎక్కడైనా పర్మిషన్ తీసుకొని కూటం పెట్టినా సరే, క్రైస్తవులు బహిరంగ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కారం పొడి పొట్లో, మిరియాల పొడి పొట్లో ఉండాలి. మర్యాదకు వచ్చి వాక్యం వినిపోతే పోనీ, అందరికీ వెల్కమ్. వచ్చేదన్నా ఈ మైకులు పగలు కొడతాం, లైట్లు పగలు కొడతాం, కీబోర్డు పగలు కొడతాం, ఎందుకు పెట్టారు ఈ కూటం, ధూమ్ ధామ్ అంటారు అనుకోండి. అన్నప్పుడు మనం కూడా మన కంట్లో కారం కొట్టాలి. బైబిల్ ఎక్కడ కూడా జారత్వం చేయొద్దనుంది, వ్యభిచారం చేయొద్దనుంది, రక్తము చిందించొద్దనుంది, అబద్ధం ఆడొద్దని, కానీ కారం చల్లొద్దని లేదు. కాబట్టి 50 మంది క్రైస్తవులందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం, క్రైస్తవులు చర్చీలు కట్టడం మానేయాలి. నేను ఎంతో కాలం కిందట, 40 ఏళ్ల కిందట చెప్పాను ఈ విషయం. పెద్ద పెద్ద చర్చీలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టడం అనేది
అబద్ధ క్రీస్తు కొరకు మందిరాలను మన ముందు సిద్ధపరచడమే అవుతుంది. ఎందుకు? రేపొద్దు నేను కడతానేమో, ఎందుకంటే మనకు ఆరాధనకు స్థలం కావాలి కదా. కానీ ఎప్పుడైతే మధ్యప్రాచ్యంలో యుద్ధాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు నేను కట్టిన కూడా నేనే కూలగొడతా. లేకపోతే ఏమవుద్దంటే, ఇదే ప్లేస్లో పెద్ద చర్చ్ ఉందనుకోండి, ప్రపంచ ప్రభుత్వము ఏర్పడగానే వాని సైనికులు వచ్చి ఈ చర్చ్ బాగుంది మీరు నడిపించుకోండి, కానీ ఈ పాస్టర్ కాదు ఇతన్ని తీసేసి వరల్డ్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఇంకో కొత్త పాస్టర్ని పెడతాము, ఆరాధన క్రమం అంతా వరల్డ్ గవర్నమెంట్ చెప్పినట్టు జరుగుతుంది, ఊరికే బోసిపోయినట్టు ఇట్లా ఉండకుండా ప్రపంచ రాజుగారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాం. ఇది చర్చే, పైన సిలువ గిలువ అంత ఉండని, మీరు వచ్చేసిండి ఎవ్రీ సండే, వచ్చి ముందు ప్రపంచ రాజుగారి విగ్రహానికి మొక్కి కూర్చోండి. బోధ చేసేది మేము అపాయింట్ చేసిన కొత్త పాస్టర్ గారు చేస్తారు, ఈ పాస్టర్ గారు వద్దు అని అంటాడు. అంటే క్రూర మృగము యొక్క మందిరంగా మారిపోతుంది. నేను బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టి నేను కట్టింది ఆ పనికి మన పందిగాడికి ఆలయం కావడం నాకు ఇష్టం లేదు. నేను గుడి కడతాను, పలుగు పార పట్టుకొని రెడీగా ఉంటా. ఎప్పుడైతే ఇస్రాయేలు దేశము మీద, ఇస్రాయేలు పర్వతాల మీద రష్యా సైన్యాలు వచ్చి లక్షల మంది చచ్చిపోతారో మనకు తెలుసు. యెహెజ్కేలు 38 నెరవేర్చబడుతున్నది, స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నేను కట్టిన గుడి నేనే కూలగొడతా. క్రైస్తవులు గుడులు కట్టడం మీద శ్రద్ధ పెట్టొద్దు, ఎందుకంటే సర్వోన్నతుడు హస్తకృత ఆలయంలో నివసింపడు. 2 కారణాలు చెప్పా. సర్వోన్నతుడు హస్తకృత ఆలయముల్లో నివసింపడు కాబట్టి మనం గుడి కట్టడం మీద పెద్ద దృష్టి పెట్టొద్దు. 2వ కారణం ఏంటి? ఒకవేళ కట్టితే దాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతే, ఎందుకు వెళ్ళిపోతాం? శ్రమలు మొదలవుతాయి కదా. యేసును ఆరాధించే వాళ్ళందరూ అడ్డంగా నరికేయండిరా అంటాడు. వాళ్ళు కత్తులు పట్టుకొని వస్తే మనం ఏం చేస్తాం? పారిపోక. అప్పుడు మనం కట్టిన చర్చిలన్నీ ప్రపంచరాజు లేక నిమ్రోదు సాతాను కుమారుడు యొక్క ఆరాధన స్థలాలుగా మారిపోతాయి. గనక క్రైస్తవులు ఇళ్లల్లో ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టాలి. మునుపు జరిగినదే మరలా జరుగును. మొదటి శతాబ్దంలో పేతురు కానీ, యోహాను కానీ, పౌలు కానీ చర్చిలు కట్టారా? ఒక్క చర్చి కట్టలేదు. 5వ శతాబ్దంలో, మొదట 500 ఏళ్ళు అయినాక 5వ శతాబ్దంలో రోమన్ కథాలిసిజం వచ్చేదాకా క్రైస్తవుల గుడి అనేది లేనే లేదు. లేదు 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 క్రైస్తవులు ఉన్నారు, సువార్త ప్రకటిస్తారు, నమ్మిన వాళ్ళకి బాప్తిస్మాలు ఇస్తారు, చాప కింద నీరులాగా వ్యాపిస్తూ ఉంది. ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు ఎవరికీ తెలియదు. వీళ్ళు మాత్రం ఇళ్లల్లో ఆరాధన చేసుకుంటారు. ఇంటింట రొట్టె విరిచిరి. మనకి ఇల్లే ప్రార్థనా స్థలం, ఇల్లే ఆరాధనా స్థలం. అప్పుడు శత్రువుకు దొరకకుండా ఉంటాం. ఇప్పుడు ఒక 1000 మంది మనకు సభ్యులు ఉన్నారనుకోండి. ఈ 1000 మంది 20 మంది 5 గృహాలలో ఎంత 50 గృహాలు కదా, 50 గృహాల్లో కూడుకున్నారు అనుకోండి. 50 ఇళ్లలో 20 మంది 25 మంది అలాగా కూడుకున్నారు అనుకోండి. మొత్తం 1000 మంది 50 ప్లేసెస్లో ఉన్నదంతా కలిసి అగాపే చర్చ్ ఒక ప్లేస్లో లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేకుంటే ప్రపంచరాజు సైనికులు కానీ ఈ 50 ఇళ్ల మీద ఒకటేసారి దాడి చేయగలరా? చేయలేరు. ఒకటే అడ్రస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో శత్రువుకు చేతి నిండా దొరికిపోతాం. సిద్ధాంతము మన గుండెల్లో ఉండాలి, మన బోధ మన విశ్వాసం గుండెల్లో ఉండాలి. మనం స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. సమరయ స్త్రీకి యేసయ్య చెప్పిన మాట చదువుకుందామా?
దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ప్లేసెస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ ఎనీవేర్ ఎనీమోర్. ప్లేసెస్ ఆర్ గోయింగ్ టు లూజ్ ఇంపార్టెన్స్. ఆ కాలము వచ్చే ఉన్నది అని కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, మరి 21, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు. 23, అయితే యథార్థముగా ఆరాధించువారు ఎక్కడ ఆరాధిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ప్లేస్ ముఖ్యం కాదు, ఆత్మతో ఆరాధిస్తారు. అది ఎక్కడైనా కానీ ఆత్మతో ఆరాధిస్తారు, సత్యంతో ఆరాధిస్తారు. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే యేసయ్య ఈ లోకంలో ఇంకా సిలువ వేయబడకముందే ఒక కాలం వచ్చింది, స్థలాలకు ప్రాధాన్యత లేని కాలం. ఒక స్థలానికి వెళితేనే మనం దేవుని శరీరంలో ఉన్నట్టు కాదు. మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, బాప్తిస్మం పొందాలి, ఏకాంత ప్రార్థన సాధన చేయాలి, లేఖనాలు చదవాలి, మన రక్షణ కాపాడుకోవాలి, రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉండాలి, కొత్త కొత్త వాళ్ళని రక్షణలోకి తెస్తూ ఉండాలి, చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉండాలి. మీ చర్చ ఎక్కడ అంటే, మాకు చర్చ ఉంది సార్, ఎక్కడ పడితే అక్కడే ఆరాధించుకుంటాం అన్నారు. ఇళ్లలోనే ఆరాధన జరగాలి. ఇళ్లల్లో ఆరాధన జరిగినప్పుడు ఎవరైనా ఒకవేళ అభ్యంతరం చేస్తే, ఇళ్లల్లో ప్రార్థించకూడదు అనే ఆజ్ఞ ఎక్కడ కూడా రాజ్యాంగములో లేదు. మీ ఇంట్లో పూజ గదులు లేవా? ప్రతి హిందువు గృహంలో ఒక పూజ గది ఉంటుంది. పొద్దున లేచి గణగణగణమనే గంటలు వినబడతాయి, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు తప్ప, అయ్యప్ప భజనలు ఇంకేదో భజనలు చేసుకుంటూ ఉన్నారు తప్ప, మేము కూడా భజన చేసుకుంటున్నామండి, మా ఇల్లు మా ఇష్టం. క్రైస్తవులందరూ కూడా సాధ్యమైనంత వరకు సొంత ఇండ్లు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇంకొకటి, వాక్య మర్మాలు కాదు, జీవిత సత్యాలు చెబుతున్నాను. కష్టపడి ఒక గది అయితే కానీ ఎందుకు కాదు, మన సొంతది మనకు రికార్డు ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆశ కలిగి ప్రయత్నం కలిగి ఉండి దేవునికి చెప్పండి, ప్రభువా, చర్చీలు అనేవి ఉండడానికి వీలే లేని రోజులు వస్తున్నాయి, అప్పుడు నా ఇంట్లో నలుగురమైనా రొట్టె విడుచుకోవడానికి నాకు సొంత ఇల్లు దయచేయి అని ప్రార్థన చేయండి. తప్పక ప్రతి ఒక్కరికి యేసయ్య సొంత ఇల్లు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక టైం రాబోతుంది, మనం చర్చీలు కట్టాలంటే కట్టనివ్వరు, పర్మిషన్ ఇవ్వరు. కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసా, ఇప్పుడు చర్చి కొరకు కన్స్ట్రక్షన్ కొరకు ల్యాండ్ కొన్నారు, కొన్న తర్వాత చర్చి కన్స్ట్రక్షన్ కొరకు పర్మిషన్ ఇవ్వమని గ్రామ పంచాయతీకి పోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీ హ్యావ్ నో ఆబ్జెక్షన్ అని రాసిస్తేనే ఇక్కడ చర్చి కట్టనిస్తామని అంటున్నారు. పేపర్లో చదివారు మీరు విషయం? ప్రాక్టికల్గా అనేక స్థలాల్లో జరుగుతుంది. ఊరోళ్ళందరూ నో ఆబ్జెక్షన్ రాసిస్తేనే చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారట. మరి వాడు ఆ టెంపుల్ కట్టుకోవడానికి మేము నో ఆబ్జెక్షన్ రాసి ఇవ్వలేదే, మమ్మల్ని అడగలేదే. వాళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మధ్యలో కట్టుకోవచ్చు, చెరువు గట్టు మీద కట్టవచ్చు, నడి సెంటర్లో ఒక రాయి పెట్టేసి అది టెంపుల్ అనొచ్చు. దాన్ని అడిగే నాథుడే లేడు. హిందూ టెంపుల్స్ కట్టుకున్నప్పుడేమో రూల్స్ అడగరు, క్రైస్తవులు చర్చి కట్టుకుంటే రూల్స్ మాట్లాడతారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఉండని, అది హిందువుల అనుకూల ప్రభుత్వం అని నేను అనను, కానీ
క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం, క్రీస్తు వ్యతిరేక ప్రభుత్వం. 2వ కీర్తన ప్రకారం భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచించే ప్రభుత్వాలు. కాబట్టి మనం ఏం చేస్తాం, మన రాజ్యం కూడా వస్తుంది ఒకప్పుడు. ఎప్పుడు వస్తుంది? ముందు క్రూర మృగము సాతాను కుమారుడు లోకమంతా ఏలాలి 42 నెలలు, తర్వాత యేసయ్య వస్తాడు, అప్పుడు రాజ్యం మనది. అప్పుడు వీళ్ళందరికీ ఎట్లా తాట తీయాలనో మనం తీస్తాం తప్పకుండా. మనది రాజ్యం అప్పుడు. ఏరా ఏమో అన్నం అప్పుడు అని తోలు తీస్తాను. నేనైతే ముందే ఉంటా. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఒకరి మీద మనం యాక్షన్ తీసుకోవద్దు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు, దేవుడు మన ద్వారా చూసుకుంటాడని నా సిద్ధాంతం. దేవుడు మనుషులను వాడుకుంటాడు, మనుషులతో మాట్లాడడానికి ప్రవక్తలను వాడుకుంటాడు, వాడుకోడా? మరి మాట్లాడడానికి ప్రవక్తలను వాడుకుంటే తోలు తీయడానికి ఎందుకు వాడుకోడు? కనుక నేను ఎవరి మీద పగబట్టను, ఎవరి మీద యాక్షన్ తీసుకోను, ఎవరి మీద నాకు పగ లేదు, ఏమీ లేదు. దేవుడే చూసుకుంటాడు. అయితే ఆయన ఎవరినైనా వాడుకోవచ్చు, మనల్ని కూడా వాడుకోవచ్చు, ఇంకెవరు నన్ను కూడా వాడుకోవచ్చు. కానీ దుర్మార్గులకు శిక్ష రావడం మాత్రం తథ్యము, ఖాయము, నిశ్చయము, అవశ్యము. తప్పకుండా దేవుడు శిక్ష పంపిస్తాడు. బైబిల్ చెబుతున్న మాట అది. ప్రతీకారము చేయు దేవుడు యెహోవా దేవుడు. దయగల వారిపై దయ చూపిస్తాడు. కఠినుల ఎడల వికటముగా, మూర్ఖుల ఎడల వికటముగా ఉంటాడు. ప్రస్తుతానికి ఇవి మన రోజులు కాదు. ఇప్పుడు మనము వ్యతిరేకుల మధ్యలో ప్రతికూల సమయంలో బ్రతుకుతున్నాం కనుక మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలి. అధికారుల అనుమతితోనే ఏదైనా చేయాలి. అధికారుల అనుమతి తీసుకొని చేసినా సరే వచ్చి దాడి చేసే దుర్మార్గులు ఉంటారు కనుక అప్పుడు కొన్ని కారం పొడి పొట్లాలు, మిరియాల పొడి పొట్లాలు విధిగా పెట్టుకోవాలి. కొడితే నేరం. ఇప్పుడు వీడు పోయి మన మీద కేసు పెట్టాడు అనుకోండి, కేసు పెడితే కోర్టులో, సార్ మేము వాళ్ళ మీటింగ్కి పోతే మా కంట్లో కారం చల్లారు అని అంటే జడ్జి గారు అడుగుతారు, ఎందుకండి కారం చల్లారు మీరు? ఇది సువార్త సభలా, కారం మహాసభలా ఇవి? అట్లా ఎందుకు చేశారు అంటాడు. అరే వాళ్ళు మమ్మల్ని వచ్చి కొడుతుంటే కారం చల్లామండి, ఆత్మరక్షణ కొరకు, స్వీయ రక్షణ కొరకు. అంటే అబద్ధం చెప్తున్నారు సార్, అబద్ధం చెప్తున్నారు, మేము అట్లా చేయలేదు సార్, మేము యేసుప్రభు అంటే మాకు ఎంతో ఇష్టము, ఆ బోధ వినడానికి వెళ్తే ఇట్లా చేశారు అంటాడు వాడు. నంగనచ్చి కాదు. అందుకని క్రైస్తవులు కూటాలు జరిపే ప్రతి చోట రహస్యమైన కెమెరాలు అమర్చి కూటాలు పెట్టాలి. జరిగే తంతు మొత్తం ఎవరికి తెలియకుండా రికార్డ్ అవుతూనే ఉండాలి. చేవెళ్లలో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు బాబు విజయ్ చాలా చిన్నోళ్ళు. అప్పుడు ఎన్నేళ్ళ వయసు నీకు? ఆ రోజు నేను మమ్మల్ని కొట్టినప్పుడు గొడవైంది కదా, చాలా చిన్నోడు. పాస్టర్గా చేవెళ్ళ కాలేబు గారి కొడుకు విజయబాబు ఇక్కడ, వాళ్ళ ఊళ్ళోనే నాకు వెన్నుపూస విరిగింది. అప్పుడు కేసు ఎందుకు గట్టిగా తెలుసా మీకు? నాకు తెలుసు వీళ్ళు ఇక్కడ కొడతారు, చేస్తారు, వస్తారని. అఫీషియల్గా ఇట్లాంటి కెమెరా ఒకటి ఉన్నది. ఈ కెమెరా బోధ రికార్డ్ చేస్తుంది. ఆ ఇంటి మీద ఇంకో కెమెరా పెట్టాను. వాళ్ళు రావడం ఈ కెమెరా పగలగొట్టారు. ఈ కెమెరా పగలగొట్టి అక్కడ ఉన్న ఒక 2 బైబిల్ తీసుకొని చింపి అగ్గిపుల్లకి గీస్తే అగరబెట్టారు. ఇది రికార్డు కావడం లేదు, కెమెరా పగిలిపోయింది కదా అనుకుంటున్నారు. ఆ పగలగొట్టింది, ఈ తగలబెట్టింది అక్కడి నుంచి రికార్డ్ అయింది. అందుకు కేసు గట్టిగా అయింది. అలాగా ప్రతి క్రైస్తవ సభలో 4 దిక్కుల రహస్య కెమెరాలు పెట్టి మీటింగ్ పెట్టాలి. వీళ్ళు చేసే దుర్మార్గపు చర్యలు రికార్డు చేసి
అప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత డెఫినెట్గా వాళ్ళు కాంప్రమైజ్కి వస్తారు. ఏదో సార్ పొరపాటు అయింది, మనం కాంప్రమైజ్ అవుదాం. కాంప్రమైజ్ కాకూడదు, ఇది నా ఆజ్ఞ. ఎందుకు తెలుసా? లేక ఒకసారి తప్పైతే కాంప్రమైజు, రెండోసారి తప్పైతే కాంప్రమైజు. కానీ మా ఊళ్ళో మీరు 100 మందిని చంపుతున్నారు, 100 చర్చిలు కూలగొడుతున్నారు. ఒక ఊర్లో తప్పైందని క్షమాపణ చెప్పి నెక్స్ట్ ఊర్లో మళ్ళీ అటాక్ చేస్తున్నారు. దేశంలో ఇదొక ట్రెండ్గా మారిపోయింది. ఒక చోట మన మీద దాడి చేస్తున్నారు, కేసు పెడుతున్నాం. అక్కడ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఉండి సమాధాన పరుస్తున్నారు. ఏదో సార్ పోనీ కలిసిమెలిసి ఉండాల్సినవాడు కదా, తప్పైంది, క్షమాపణ చెప్తున్నారు కదా, క్షమించి అని అంటాడు. సరే క్షమిస్తాం. ఆ పక్క ఊర్లో మళ్ళీ ఎందుకు జరుగుతుంది? అరే కేసు అవుతుందిరా అనవసరంగా. మరి భయం ఎందుకు లేదు? భయం ఎప్పుడు ఉంటుందంటే వాడి మీద తప్పక చర్య తీసుకోవాలి, పడాల్సిన శిక్ష పడాల్సిందే. మీరు ఇట్లయితే రాను గొడవలు ఎక్కువైపోతాయి కదా అంటే, పర్వాలేదు సార్, గొడవలు మేము రెడీయే అని చెప్పాలి. క్రైస్తవులు గొడవలకు తెగించాలి. దాడి చేసిన వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష తప్పక పడేటట్టు చూడాలి. అందుకొరకు సాక్ష్యాధారాలు ఎల్లప్పుడూ మనం సేకరించి పెట్టాలి. లోకల్ పోలీస్ స్టేషన్ కాకపోతే ప్రైవేట్ కేసు పెట్టాలి, ప్రైవేట్ కేసు కాకపోతే లోకల్ కోర్టు కాకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకు పెట్టాలి, అక్కడి నుంచి కాకపోతే హైకోర్టుకు పెట్టాలి, అక్కడి నుంచి కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. క్రైస్తవుల మీద దాడి చేయాలంటే గజగజ వణికి భయపడి పంచెలు తడుపుకునే పరిస్థితి మనం తీసుకొని రావాలి. నా శిష్యులైన వాళ్ళకి ఇది నా ఆజ్ఞ, నా శిష్యులు కానోళ్ళకి ఇది నా హితోపదేశం, నా శిష్యులు కానోళ్ళకు ఇది నా వాగ్దానం. ఏం వాగ్దానం అంటే, ఇష్టం లేకపోయినా మీరు తప్పక ఇది చేస్తారా ముందని. క్రైస్తవ సమాజం దేవుడు అప్పగించిన బాధ్యత నెరవేర్చి సువార్త ప్రకటించి అందరికీ దేవుని గూర్చిన వర్తమానం సత్యం తెలియపరచాలంటే మనము పాముల వలె వివేకులుగా ఉండక తప్పదు. ఇవాళ పొద్దున మన సండే స్కూల్ పిల్లల మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ వెనుక చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద కాషాయాలు రుమాళ్ళు తల చుట్టుకొని 50 మోటార్ సైకిళ్ళ మీద కాలనీ మొత్తం తిరిగారు. మరి ఎక్కడ పర్మిషన్ ఉంది? చూపాడు మాకు పర్మిషన్ అంటే, అది కాదు సార్, మరి వాళ్ళంటే పండగ కాదంటే మాది కూడా పండగ అండి. అనుకోకుండా కలిసి వచ్చినాయి, మా తప్ప. మేము ఏమైనా మత ప్రచారం చేసామా? బాప్తిస్మాలు ఇచ్చామా? రక్షణ పొందమని చెప్పామా? యేసయ్య నమ్ముకో, కన్వర్ట్ కమ్మని చెప్పామా? అంటే సమాజంలో న్యాయము లేదు కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేరు. వాళ్ళ మీద పైన ఒత్తిడి, వాళ్ళ మీద ఇంకా పైన వాళ్ళ ఒత్తిడి, అందరి మీద సంఘ పరివార ఒత్తిడి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. వితౌట్ పర్మిషన్ ఏ కార్యక్రమాలు చేయొద్దు. పర్మిషన్ తీసుకొని కార్యక్రమాలు చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా మన మీద దాడి చేస్తే స్వీయ రక్షణ కొరకు మనం ఎప్పుడు తయారుగా ఉండాలి. స్వీయ రక్షణ అంటే ఆయుధాలు కాదు సుమా, ఆయుధాలు కాదు. అసలు మనం దొమ్మికి హింసకు దిగనే వద్దు. అది క్రీస్తు మార్గం కానే కాదు. యేసు ప్రభువును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక శిష్యుడు కత్తి దూసి ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికేశాడు. యేసయ్య మళ్ళీ బాగు చేసి, నీ కత్తిని వరలో పెట్టుము, ఆ పని చేయొద్దు, నువ్వు ఇంకెప్పుడు కూడా చేయొద్దు. కనుక మనం ఎప్పుడు కూడా హింసకు దిగము, కొట్టము, తిట్టము, ఏం చెయ్యము. కానీ గవర్నమెంట్ ఉంది, చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది కనుక ఆ పరిధిలో తప్పకుండా దుర్మార్గులకు భయం కలిగించే ప్రయత్నం అయితే మనం చేయాలి. అదేంటంటే యేసయ్య క్షమించమన్నాడు కదా, వీరేమో చర్య తీసుకోమని చెబుతున్నారు అనే ఎర్రిమాలోకం ఉంటారు. వాళ్ళు తప్పకుండా ఎర్రిమాలోకమే.
అడ్డగోలుగా అర్థం పర్థం లేకుండా క్షమించమని చెప్పలేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఎలా క్షమించుడి? ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును. దేవుడు ఎలా క్షమిస్తాడు నాకు చెప్పండి. మారు మనస్సు పొందని వాడిని దేవుడు క్షమిస్తాడా? మారు మనస్సు అంటే అర్థం ఏంటి? చేసిన తప్పును యథార్థంగా అసహించుకొని పశ్చాత్తాపడి మళ్ళీ నా జన్మలో ఇలాగ నేను చెయ్యను అని యూటర్న్ తీసుకున్నవాడు మారు మనసు పొందినవాడు. అలా మారు మనసు పొందితే ఎంత పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. మారు మనసు పొందకపోతే క్షమించడు. కనుక మనం కూడా క్షమించాలి. వాడికి మారు మనసు వచ్చిందనుకో క్షమించవచ్చు. ఇది ఒక ఆట కింద మారిపోయింది. కొడతాము, కేసు పెడతాము, సారీ అంటాం, మళ్ళీ పక్కూర్లో కొడతాం, మళ్ళీ కేసు పెడతాం, మళ్ళీ సారీ అంటాం. ఇలాగ ఆట కింద మారిపోయింది. అది మారు మనస్సు కాదు, ఆడుకుంటున్నారు మనతో. మారు మనస్సు రావాలంటే ఇట్లాంటి పిచ్చి వేషాలు కుదరదు అని వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పించాలి. క్రైస్తవుని బాధ్యత. 2-3 సార్లు గట్టిగా చర్య తీసుకున్నాం అనుకోండి, ఎందుకు వచ్చింది సార్, ఇంకోసారి మీ జోలికి రాం. నాకు టాప్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ టాప్ లీడర్స్ నుంచి, ప్రధానమంత్రి నుంచి నాకు హామీ కావాలి. ఐసా నై హోగా అయిందా, మా క్యాడర్కి మేము చెప్పుకుంటూ హెచ్చరిక చేస్తాం. हम हुक्म देंगे हमारे आरएसएस कैडर को, ईसाई लोगों के ऊपर आप अटैक नहीं करना चाहिए, ऐसा नहीं करना, हम हुक्म देंगे అని టాప్ మోస్ట్ లీడర్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక ఆమె అడిగింది ప్రధానమంత్రి మోడీ గారిని, మన క్రైస్తవ సోదరి సోదరులకు మీరు నమ్మకం తెప్పించగలరా, చర్చీలు కూలగొట్టము అని నమ్మకం మీరు ఇవ్వగలరా అంటే మోడీ గారు అంటాడు, ఇంటర్నెట్లో ఉంది అది, हमने ऐसा नहीं सुना कहीं ऐसा हुआ बोल के, चर्च को तोड़ा गया ये हमने तो कभी भी नहीं सुना అంటున్నాడు పెద్ద మనిషి. 1000 చర్చీలు కూలగొడితే ఆయనకు తెలియదట. అటువంటి మనిషి అగ్రస్థానంలో కూర్చుంటే మనకు న్యాయం ఎక్కడ వస్తుందండి? కాబట్టి క్రైస్తవులు కలిసికట్టుగా ఉండండి అని నేను ఇప్పుడు చెప్పను. ఒక టైం వస్తుంది, కలిసికట్టుగా వాళ్ళు దేవుడు అపాయింట్ చేసిన లీడర్ కిందకి రాక తప్పదు. అది భవిష్యత్. ఇప్పుడు నేను చెప్పను. కలిసికట్టుగా ఉండాలని అంటే మరి ఎవరి లీడర్షిప్ అని వస్తుంది, మళ్ళీ లేనిపోని గొడవ. మీరు కలిసి ఉండకండి, కానీ కొంచెం తెలివి కలిగి ఉండండి, పాముల్లాగా వివేకులై ఉండండి. కాటు వేయకపోయినా బుసగొట్టడమైనా నేర్చుకోండి. మీరు సువార్తతో లోకాన్ని నింపాలంటే సువార్త విరోధులకు భయం పుట్టించటం తప్పనిసరి. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ ప్రార్థన చేయాలి, మెళుకోగలిగి ఉండాలి, మీ వల్ల తప్పులు జరగకుండా ఉండాలి. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్లో జాగ్రత్త. డ్రైవింగ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద క్రైమ్స్ కింద మిమ్మల్ని కేసులో మూసేస్తారు. హెల్మెట్ లేకుండా అక్కడికి వెళ్ళకండి, తలకు దెబ్బ తగిలితే ప్రాణాలే పోతాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ కొత్త మనిషికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలీదు, మనం అమాయకులము, కల్మషం లేని వాళ్ళం కాబట్టి ఎవరు అడిగినా అన్నీ చెప్పేస్తూ ఉంటాం. కానీ వాడు దొంగ కావచ్చు, మన శత్రువు యొక్క దూత కావచ్చు. రానున్నది గడ్డు కాలము, ప్రమాదకరమైన కాలం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరి మాట ఇది.
అవును, మీరేందో కారాల పొడి, కారం, మిరియాల పొడి, కారం పొడి ఇవన్నీ చెబుతున్నారు. అంత్య దినముల్లో సిద్ధపడడానికి ఇంకేం లేదా సార్? సిద్ధాంత దిద్దుబాటు రావాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, దాని గురించి ఏం చెప్పరా? అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పడం మొదలు పెడితే నువ్వు ఏలియావా, నువ్వు ఇర్మియావా, నువ్వు ప్రవక్తవా, నువ్వు అదా ఇదా అని అంటావు. కాబట్టి అది కూడా నేను ఏం చెప్పను. ఒక మంచి ప్రోత్సాహకరమైన విషయం నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. నేను ఏలియానా, లేకుంటే ఇంకొకడు ఏలియానా, ఇంకొకడ అనేది అసలు మనకి ఇప్పుడు ప్రస్తుత అంశం కానే కాదు. అటు నుంచి నరుక్కొద్దాం. సంఘములో యెజబెలు ఆత్మక్రియ చేస్తున్నదా లేదా? చేస్తుందా? ఎలా తెలుసు? రెండు తలంపుల మధ్య తడబాటు అనేది జరుగుతుంది. కనుక ఏం పని చేస్తుండాలి? యెజబెలు ఆత్మ పని చేస్తున్నది. లేఖనాల ప్రకారం యెజబెలు పాత్ర కనబడుతున్నప్పుడు ఎదురుగుండా ఇంకో పాత్ర ఎవరు ఉండాలా? ఏలియా ఉండాలి. ఎవరో ఒకరైతే ఉంటాడు, లేకపోతే బైబిల్ అబద్ధమైపోతుంది. నేను కాకపోవచ్చు, పోనీ మరి మీరా సార్? ఎవరు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండొచ్చు. ప్రభువు రాకడ సమీపమయ్యే కొద్దీ యెజబెలు ఆత్మను నిలదీసి ప్రశ్నించి నోరు మూయించగలిగిన వ్యక్తి ఎవరో ప్రపంచ స్థాయిలో గుర్తింపుకు ఆటోమేటిక్గా వస్తాడు. పలానోడు ఏలియాని ఇప్పుడు మనం దెబ్బలాడే అవసరం లేదు. టైం దగ్గరికి వచ్చే కొద్దీ ఏలియా స్వరం ప్రపంచవ్యాప్తంగా రికగ్నిషన్లోకి వస్తుంది. అప్పుడు అందరూ కూడా దిద్దుబాటు ఒప్పుకుంటారు. అప్పుడు కాదనే వాడేవాడు ఉండడు. వాడు 666 ముద్రేయించుకొని వెళ్ళిపోవడము, నాశనం కావడము, చచ్చిపోవడం ఏదో జరిగిపోతుంది. ఆ తర్వాత మిగిలేది ఎవరంటే యెజబెలు ఉంటుంది, ఏలియా ఉంటాడు. ఏలియా యొక్క అంత్యకాల సంస్కరణలో సహకరించిన వారు ఉంటారు, రాకళ్ళు ఎత్తబడతారు. కనుక ఇప్పుడు నేనే ప్రవక్త, ఆయనే ప్రవక్త, ఏమే ప్రవక్త అని మనం దెబ్బలాట అవసరం లేదు. మన పని మనం చేద్దాం. యెజబెలు ఆత్మను నోరు మూయించడానికి, యెజబెలు కార్యాలు లయం చేయడానికి దేవుడు నిలబెట్టిన దైవజనుడు ఎవరో కాలమే నిరూపిస్తుంది. కానీ అప్పటిదాకా మనం మాత్రం పాములలాగా వివేకులుగా ఉండాలి. ఆడపిల్లలు ఎక్కడికంటే అక్కడికి ఒంటరిగా వెళ్ళకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఉద్యోగ సమయంలో కూడా గమనించాను. వర్కింగ్ లేడీస్ ఉన్నారు, ఆఫీస్లో ఉన్న మగవాళ్ళు కొంతమంది ఒంటరిగా ఏకాంత స్థలాలకు రమ్మంటే మీరు వెళ్ళొద్దు. ఏమైనా జరగవచ్చు, అత్యాచారం జరగవచ్చు, ప్రాణమే పోవచ్చు. అంటే అతను చాలా మంచోడు అనుకొని వెళ్ళాను. ఎవరు ఎర్రిముఖమా, మంచోడని అనుకోవద్దు ఎవరిని. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ కడవరి తరులో మగోళ్ళు ఎలా తయారయ్యారంటే, నేను మగోళ్ళని పుట్టినందుకే సిగ్గుపడుతున్నాను. ఎన్నోసార్లు చెప్పారు, ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మొద్దు. నేను పిలిచిన నా దగ్గరికి ఎవరిని తోడు తీసుకొని రండి. నేను పిలిచినా ఒక తోడు తీసుకొని రండి. ఒక్కరు రావద్దు ఆడపిల్లలు. అంటే నాలాంటి ఆత్మీయ నాయకుడి దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు, ఇంకా లోక సంబంధి దగ్గర ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. అందుకొరకు చెప్తున్నాను నేను. ఆడపిల్లలు ఎవరిని నమ్మి భర్త తండ్రి అయితే తప్ప ఎవరితో దగ్గరగా వెళ్ళకండి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మొన్న పేపర్లో వచ్చింది, ఒకడు 24 ఏళ్ళ యవ్వనస్తుడు 73 ఏళ్ళ వాళ్ళ నానమ్మను రేపు చేశాడట. ఏంటిది అది? స్టూపిడిటీ, ఇన్సైనిటీ కాదు. అసలు ఊహించగలమా? వాడు మనిషా, పశువా? వాడు పిశాచమా? 6 ఏళ్ల పిల్లల్ని వదలరు, 8 ఏళ్ల పాపలను వదలరు, నెలల పసికందును కూడా వదలలేదు, 9 నెలల పాపను చేసి చచ్చిపోయి.
అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పురుషులు తయారైనప్పుడు ఆడపిల్లలు ఏం చేయాలా? కొంచెం తీయగా మాట్లాడగానే వెంట తిరగొద్దు, జాగ్రత్త. అందరికీ చెబుతున్నాను నేను, ఆడపిల్లలు జాగ్రత్త, పురుషులు కూడా జాగ్రత్త. పురుషులు కూడా జాగ్రత్త. ఆడపిల్లలు మీకు క్లోజ్గా వచ్చినట్టు వచ్చి మీ ఫోటోలు తీసుకొని మీ మెసేజ్ల దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా జరుగుతున్నాయి. మగవాళ్ళందరూ ఇలాగ విధవులు తయారయ్యారు నేను అనుకోకండి. ఆడపిల్లలు కూడా అంతకు మించిన క్రిమినల్స్ తయారయ్యారు. కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి నువ్వేదో ఆమె 10 మెసేజ్లు పెడితే నువ్వు ఒకటైనా పెట్టాలి కదా. ఆమె 10 మెసేజ్లు పెడితే ఒకటైనా పెట్టాల్సి వస్తుంది. పెట్టకపోతే నేను కందాకే రాణి ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటారేమో అని నీకు కూడా భయం. కందాకే రాణి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఇథియోపియుడైన డాష్. నేను ఆ బాపత అనుకుంటుందేమో అని ఆమె 10-15 మెసేజ్లు పెడితే ఈ వీడు ఒక్కటన్నా పెట్టొచ్చా? పెట్టాల్సి వస్తుందా? పెట్టిన తర్వాత ఇంకో భయము, ఆమె అంత ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత నేను ఏమి ఇంట్రెస్ట్ చూపకపోతే పోతీఫర్ భార్యలాగా చేస్తుందేమో అదొక భయము. కనుక కర్టసీ సేకు ఏమన్నా పెట్టాడు అనుకో, అవన్నీ దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే పిశాచులు చాలామంది ఆడవాళ్ళలో కూడా తయారయ్యారు. కనుక పురుషులు కూడా జాగ్రత్త. మీరెవరితో కూడా చాటింగ్ చేయవద్దు. దేవునితో చాటింగ్ చేయండి, సేఫెస్ట్. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఆయనతో ఎంత మాట్లాడినా ప్రమాదం లేదు. మంచి రోజులు కావు, ప్రమాదం పొంచి ఉంది. మామూలుగా మాట్లాడి ప్రమాదం, మామూలుగా ప్రయాణించి ప్రమాదం. మామూలుగా మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట నోరు జారుతాం, అది పెద్ద కేసు అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. కొద్ది రోజులు జాగ్రత్త, మాటలు జాగ్రత్త, కదలికలు, ప్రయాణాలు జాగ్రత్త, సేవా విధానాలు జాగ్రత్త. కొద్ది రోజులు తర్వాత మన సమయం వచ్చేస్తుంది. యేసయ్య వస్తాడు, ఆ తర్వాత ఫ్రీగా ఉండొచ్చు. ఈ కొద్ది రోజులు క్రూషల్ టైం, చాలా కీలకమైన ఘట్టంలో ఉన్నాం. ప్రపంచమంతటిని మనం సత్యంతో నింపాలి, సువార్తతో నింపాలి. మన పొజిషన్ కొరకు పోరాడొద్దు. మేము సంస్కర్తలమని, మా అయ్యగారే సంస్కర్తలు, మీరెవ్వరూ ఫైట్ చేయొద్దు. నేను చెప్తున్నా, సైడ్ ట్రాక్ అవుతుంది ఇష్యూ. మా అయ్యగారు మార్టిన్ లూథరు, మా అయ్యగారు సంస్కర్త, అంచకాల మహాప్రవక్త అని ఏమి అనొద్దు. ఏం మహాప్రవక్త అయితే కొత్త సువార్త చెప్తాడా? పౌలు చెప్పింది చెప్పడా? మహాప్రవక్త అయితే వేరే గ్రంథం ఉందా? బైబిల్ కాదా? ఎందుకు అవన్నీ? వ్యర్థమైన వివాదాలు రేకెత్తించొద్దు. సైలెంట్గా ఉండండి, సువార్త చెప్పండి, చట్ట ప్రకారం అన్ని పనులు చేయండి. చట్ట ప్రకారం చేసినా కూడా అటాక్ చేస్తే కారం పొడులు దగ్గర పెట్టుకోండి. ఈ కారం పొడి గురించి కూడా మనం న్యాయమే చేసామని చెప్పడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రతి క్రైస్తవ గృహము అందరికి కనపడేటట్టు ఒకటి, కనపడకుండా ఒకటి సీసీ కెమెరాలు బిగించుకోండి. నేను బిగించుకున్న సీసీ కెమెరాలు. మిత్రులు వచ్చినా శత్రువు వచ్చినా రికార్డ్ చేస్తుంది. వాటికి కనపడేది ఒకటి, కనపడకుండా ఉన్నాయి కొన్ని. నాకు తెలుసు, బద్మాషులు రాగానే ముందు ఆ సీసీ కెమెరా పగలు కొడతారు. అవి పగలు కొట్టింది కూడా ఇంకోటి రికార్డ్ చేస్తుంది. నేనంత మంచోడిని కాదు, నాతో పెట్టుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్తున్నాను. నేను అనవసరంగా నా జోలికి వచ్చి కెలికినోడు, అన్న నువ్వు నన్ను చంపినా బాగుండు కదన్న, ఈ పరిస్థితి చేసావు నాకు అనేటట్టు నేను తప్పక చేస్తా. ఒట్టు పెట్టుకొని చెప్తున్నా. ప్రియులారా, మనం భయపడడం మానేసి భయపెట్టడం మొదలు పెట్టాలి. ఇది ఓఫీరిజం. దుర్మార్గులను చూసి భయపడొద్దు, దుర్మార్గులను భయపెట్టాలి. భయపెట్టాలంటే ముందు మనం తప్పు చేయకుండా ఉండాలి. మనం నీతి మార్గంలో నడవాలి, చట్ట ప్రకారంగా నడవాలి. తర్వాత దుర్మార్గులకు
భయం పుట్టించాలి. దేవుడి హెచ్చరిక వాక్యం మన జీవితాల్లో ఫలింపచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మట్టలాది వారమున మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రం. దినములు మాకు అనుకూలమైనవి కాదు, ప్రతికూల దినాలు. దినములు చెడ్డవి, అపాయకరమైన కాలములు గనుక మేము నీ రాకడ దినము ఉరిలాగా మా మీదికి రాకుండా మెళుకోగలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ డేంజర్, మమ్మల్ని ఆవరించి చుట్టూ ఉన్న ప్రమాదాలు తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలని మీరు మాకు ఇవాళ నేర్పించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. భారతదేశమును ఆశీర్వదించండి. భారతదేశము నుండి మతోన్మాదమును పారద్రోలండి. భారతీయులందరి మనోనేత్రాలు మొదటిసారి రెండోసారి కూడా వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి మనోనేత్రాలు 2 సార్లు వెలిగించి సర్వ సత్యంలోనికి అందరినీ నడిపించమని, నా దేశమును ఆశీర్వదించి సర్వమత సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వవర్గముల యొక్క సమాన హోదా, సమానత్వం అనే అద్భుతమైన ఆశయాలు మా దేశంలో నెరవేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రధానమంత్రి గారిని ఆశీర్వదించండి. మా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. వారనుకున్నట్టు కాదు, నీవనుకున్నట్టు పరిపాలించడానికి వారికి అందరికీ జ్ఞానము దయచేయమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చి మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అయ్యా, వచ్చే వారం సన్ రైజ్ సర్వీస్ ఉంటుంది. ఇవాళ పామ్ సండే కనుక నెక్స్ట్ సండే ఈస్టర్. అది ఎట్లా గుడ్ ఫ్రైడే చెప్దాం అనుకున్నాను. ఎలాగ అందరూ గుడ్ ఫ్రైడేకి వస్తారు కదా, చెప్దాం అనుకున్నాను. ఎవరు అభిషేకం అన్నారు? నువ్వా? మరి ముందెందుకు చెప్పలేదు?